Good morning, all on Passive and family members. I hope all are doing well. సో నిన్న జరిగినటువంటి ఓవరాన్ షోలో మన యాష్ గారు ఇచ్చిన అప్డేట్స్ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి 14,27,000 మంది ఫౌండర్స్ ముఖంలో ఆనందం ఆనందం కలిగించింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఓకే, అది గ్రూపుల్లో ఆ కామెంట్స్ అతను ఇచ్చిన అప్డేట్స్ కూడా చాలా అన్ని గ్రూప్స్లో కూడా వెళ్ళడం జరిగింది. ఓకే, ఈ ఆనందాన్ని ఈ 14,27,000 మంది ముఖంలో ఆనందం అది శాశ్వతంగా అందరికీ అది వర్తించాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో మేము ఈరోజు ఈ ఆడియో చేస్తున్నాం. అదేంటంటే ఎందుకు అలా అన్నామంటే ఇప్పటివరకు కూడా చాలామంది ఓ కరెంట్ సబ్స్క్రిప్షన్ చేసుకోలేదు. ఓకే, ఈ ఓ కరెంట్ సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వలన మనకేంటి ప్రయోజనాలు అంటే, మనం ఓ కరెంట్ సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల ఇప్పటివరకు కూడా కంపెనీ హోల్డింగ్ ట్యాంక్లో ఉన్నటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో అది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా. ఓకే, సో అది పెద్ద ఇన్ఫర్మేషన్ అది. ఎందుకంటే మన కంపెనీలో ట్రాఫిక్ ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తుంది అన్న విషయం మీ అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు మన ఓ కరెంట్ సబ్స్క్రిప్షన్ తీసుకోకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే మనకి ట్రాఫిక్ అలొకేషన్ జరగదు. అంతే, సింపుల్ కాన్సెప్ట్. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకి ట్రాఫిక్ అలొకేషన్ జరుగుతుంది, తీసుకోకపోతే ట్రాఫిక్ అలొకేషన్ జరగదు. ఓకే, సో మీకు ఒక డౌట్ రావచ్చు, మనం ఓ కనెక్ట్ ఎప్పటికల్లా తీసుకోవచ్చు అంటే కంపెనీ ఏం చేసిందంటే యాక్చువల్లీ కంపెనీ మనకి ఇచ్చిన అవకాశం ఎంతవరకు ఇచ్చింది, December 31 వరకు కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే మన ఫౌండర్స్ తాలూకు ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఆ $93 ఏవైతే ఉన్నాయో వాటిని January 31, 2024 వరకు కూడా 1 month ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే మన యాష్ గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, మొత్తం ప్రపంచంలో ఫౌండర్స్ అందరినీ కూడా ఒకేసారి నేను ముందుకు తీసుకువెళ్తాను అని చెప్పేసి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను మనకి మన ఎకానమిక్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు ఈ 31 వరకు మనం కట్టవలసినటువంటి ఓ కరెంట్ సబ్స్క్రిప్షన్ ఎంతైతే ఉందో $93 మాత్రమే. 31 తర్వాత మేబీ 93 కంటే ఎక్కువే ఉండొచ్చు, మేబీ 143 అవ్వచ్చు, లేకపోతే 275 అవ్వచ్చు. అది కంపెనీ మాత్రం డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ 31 లోపు మనం $93 కట్టుకోవడం మంచిదా, లేదా 1st of February నుంచి ఎక్కువ అమౌంట్ కట్టడం మంచిదా అన్నది మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళ తాలూకా పాకెట్ పర్మిట్ చేస్తేనే మీరు 31 లోపు ఈ $93 ఏవైతే ఉందో ఓ కరెంట్ సబ్స్క్రిప్షన్ చేయడానికి ప్రయత్నాలు చేయండి. ఓకే, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ట్రాఫిక్ తీసుకోవడానికి మీరు ముందంజలో ఉంటారు. ఇట్స్ వెరీ క్లియర్ అండి. ఓకే, సో ఇప్పుడు మనకి 31 వరకు అవకాశం ఉంది. ఒకవేళ 31 అయిపోయింది తర్వాత మేము ఏం చేయాలి, మా ఐడీస్ ఏమైనా పోతాయా? లేదు, ఐడీస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోవడం జరగదు. మీరు ఓ కరెంట్ సబ్స్క్రిప్షన్ అనేది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి అందరూ కూడా. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా మన ఫౌండర్స్ తాలూకా యూజర్ ఐడి పాస్వర్డ్స్ వాళ్ళ బ్లెస్సర్ అండర్లోనే ఉన్నాయి, వాళ్ళ బ్లెస్సర్ తాలూకా కంట్రోల్లోనే ఉన్నాయి. దయచేసి మీరు మీ బ్లెస్సర్తో మాట్లాడి మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్స్ మీరు తీసుకోండి, మీ అకౌంట్స్ మీరే హ్యాండిల్ చేయండి. దయచేసి మీ పాస్వర్డ్స్ మార్చుకోండి. ఎందుకంటే వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఎవరి అకౌంట్ వాళ్ళే వెరిఫై చేసుకోవాలి. ఇంకా ఫ్యూచర్లో ఎవరి అకౌంట్స్ వాళ్ళే హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నామో ఆ ప్రతిఫలం దక్కేటువంటి సమయం. కాబట్టి ఇప్పటికైనా సరే మన ఫౌండర్స్ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఈ క్షణం నుంచైనా సరే మీరు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మన OESలోకి లాగిన్ అయ్యి ప్రతి విషయం కూడా కూలంకుషంగా తెలుసుకోండి. ఓకే, ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ విషయం మన వాట్సాప్ గ్రూప్లో చాలా వైరల్ అవుతుంది. అదేంటంటే స్క్రీన్ షాట్ ఎందుకు వైరల్ అవుతుందంటే మన కంపెనీ చాలా క్లియర్గా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఫ్యూచర్లో కానివ్వండి, నియర్ ఫ్యూచర్లో మనకి మన వ్యాలెట్లో పడబోయేటువంటి ఓ కాయిన్స్ సంబంధించి ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టీమ్స్ ఎవరైనా సరే స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టా, టెలిగ్రామ్, వాట్సాప్ ఇలాంటి గ్రూపుల్లో ఎవరైనా స్క్రీన్ షాట్స్ తీసి పెడితే వాళ్ళ ఐడి
వితౌట్ దేర్ నాలెడ్జ్, వాళ్ళకి కూడా తెలియకుండానే వాళ్ళ తాలూకా ఐడి టర్మినేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ని సంవత్సరాలు మనం మన ఐడిని చాలా జాగ్రత్తగా కాపాడుకొని వచ్చాం. సో ఇప్పుడు మనకి కంపెనీ యొక్క ఫలాలు మనకి లభించేటువంటి సమయం. ఇటువంటి సమయంలో ఎవరు కూడా తమ స్క్రీన్ షాట్స్ తీసి గొప్పలు చెప్పుకోవడం గురించో లేకపోతే ఇంకేదైనా సంబంధించి స్క్రీన్ షాట్ దయచేసి మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. ఎందుకంటే మనం చేసే ప్రతి కార్యకలాపాలు కూడా ఓట్ ట్రాకర్ అబ్జర్వ్ చేస్తుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన మొబైల్స్, మన ఐపీ అడ్రసెస్ అన్నీ కూడా ఓట్ ట్రాకర్ కంట్రోల్లో ఉన్నాయి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా నెగిటివ్గా ఎవరైతే రాంగ్ ప్రోపగండా చేస్తున్నారో కంపెనీ గురించి వాళ్ళ మాటలు అస్సలు వినొద్దు. ఎందుకంటే మన కంపెనీ ఏంటి, మన కంపెనీ తాలూకా విధి విధానాలు ఏంటి మనకన్నీ చాలా క్లియర్గా తెలుసు. ఓకే, సో ఇన్ని సంవత్సరాలు మనం కంపెనీని ఏ విషయంలో నమ్ముకొని ఉన్నామన్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. కంపెనీ కూడా తన ఇచ్చేటువంటి స్టాండ్ మీద ఇప్పటికీ నిలబడి ఉంది. అదే స్టాండ్ అమలు చేస్తుంది అన్నిటి విషయాల్లో కూడా. కంపెనీ ఎప్పుడు ఒక ఫౌండర్ గురించి ఆలోచించలేదు. ఫౌండర్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మనకి ఇంత అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. దాన్ని మనం సద్వినియోగపరుచుకున్నాం ఓ ఫౌండర్ ద్వారా. సో దీన్ని మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ అన్నది దరిదాపులోకి చేరనివ్వకండి. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి అఫిలియేట్ అగ్రిమెంట్ రావడం జరిగింది. మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న ప్రతి ఫౌండర్ కూడా వాళ్ళ ఐడీస్, ఇండివిజువల్ ఐడీస్ లాగిన్ అయ్యి ఆ అఫిలియేట్ అగ్రిమెంట్, ఓకే, నిన్న సోమశేఖర్ గారు ఒక ఆడియో మెసేజ్ రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగానే అన్నీ కూడా చేసుకొని మీరు మీ అకౌంట్స్ని లైవ్లో ఉంచుకోండి. ఓకే, సో వీఆర్ సో ఇన్ టు విన్ ఇట్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.